స్వస్థత పొందారు, దయ్యాలను వెలగొట్టారు, రోగులను బాగు చేశారు. ఈ అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో జరిగిస్తూ వెళుతూ ఉన్నారు. వారు సేవ చేసిన తరువాత కొద్ది రోజుల తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మరల శిష్యులందరూ కూడా వచ్చారంట. వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు వారిని ఒక మాట అడిగాడు. చూడండి, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 35వ వచనం. లూకా సువార్త 22:35. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మను పంపినప్పుడు, ఇప్పుడు బాగా వినండి, మరియు ఆయన సంచియు జాలయు చెప్పులు లేకుండా నేను మిమ్మను పంపినప్పుడు మీకు ఏమైనను తక్కువ ఆయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీయూ మాకు కొదవలేదు అనిరి. చప్పట్లు కొట్టని గట్టిగా కొట్టాలి, గంభీరంగా. హల్లెలూయా. శిష్యులకు దేవుడు వట్టి చేతులతో వెళ్ళమని చెప్పాడు, ఏమీ లేకుండా వెళ్ళమని చెప్పాడు. సమస్తాన్ని సమకూర్చుకొని సిద్ధపాటు చేసుకొని ధనమును ధాన్యమును ఆస్తిని ఐశ్వర్యమును వెండిని బంగారును ఇదిగో మీరు సిద్ధపరచుకొని, ఎందుకంటే సేవ చేయాలి కదా, సేవలో తినాలి, త్రాగాలి, భుజించాలి, వస్త్రాలు కావాలి, బట్టలు కావాలి, చెప్పులు కావాలి, వీటన్నిటిని మీకు తక్కువ కాకుండా ఉండటానికి అన్నీ కూడా మీరు సిద్ధపరచుకోండి అని యేసు ప్రభు చెప్పలా. ఏమని చెప్పాడు? మీరు ఏమి తీసుకొని వెళ్ళకుండా వెండి కానీ బంగారు కానీ ఇత్తడి కానీ ఇనుము కానీ కర్ర కానీ డబ్బులు కానీ ఆస్తి కానీ ఐశ్వర్యము కానీ మీ సంచిలో ఏమీ లేకుండా మీరు వెళ్ళండి. వెళ్ళారు, ప్రకటించారు, సేవ చేశారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన తరువాత ఆయన వారితో అంటున్నాడు, నేను మిమ్మలను మీ సంచిలో ఏమీ లేకుండా వెళ్ళమని చెప్పాను కదా, అయితే మీరు ఖాళీగా వెళ్ళారు కదా, ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా మీకు ఏ రోజైనా తక్కువ ఆయనా? ఎందుకంటే ఆయన కదా పంపించింది. అందుకే ఆయన అడుగుతున్నాడు, మీరు ఒట్టి చేతులతో వెళ్ళండి అయ్యా సేవకు, ఒట్టి చేతులతో మీరు వెళ్ళండి సువార్తకు, ఒట్టి చేతులతో మీరు వెళ్ళండి దేవుని పని కోసము అని దేవుడు పంపిన తరువాత, వాళ్ళు సేవ చేసిన తరువాత, యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చిన తరువాత యేసు ప్రభు అంటున్నాడు, మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా కొదవ కానీ తక్కువ కానీ లేమి కానీ దరిద్రము కానీ పేదరికము కానీ మీకు కలిగిందా? ఏమంటున్నాడు యేసు ప్రభు వాళ్ళతో? మీకు ఎప్పుడైనా తక్కువైందా? జీతగాడు పనివాడు జీతానికి పాత్రుడు. చప్పట్లు కొట్టండి, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. మీరు ఒట్టి చేతులతో మీరు వెళ్ళండి, నా పని కోసం వెళ్తూ ఉన్నారు, నా సేవ కోసం వెళ్తూ ఉన్నారు, నా పరిచర్య కోసం వెళ్తూ ఉన్నారు, నా పని చేయడానికి వెళ్తూ ఉన్నారు. నా పని చేసిన మీకు బైబిల్ చెప్తూ ఉంది, ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా నీళ్లు కానీ అన్నము కానీ బట్ట కానీ తిన్నికి కానీ త్రాగనికి కానీ ఉండటానికి కానీ మీకు ఏ రోజైనా కొదువయిందా? ఏమని సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు యేసు ప్రభుతో? నీకు ఏమైనా తక్కువాయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఏమీ తక్కువ కాలేదు. దేవుని బిడ్డలారా, నాకు ఏమీ తక్కువ కాలేదు.
ఏది కొదువ లేదు, రిమార్క్ అనేది లేదు, కంప్లైంట్స్ ఏమీ లేవు. గొనిగారా ఏమైనా? ఏం ప్రభా నీ మాట విని ఏమి తీసుకొద్దని చెప్పావు కదా, ఏమి తీసుకోకుండా వెళ్ళమని చెప్పావు కదా, నీ మాట విని వెళ్ళాం, పక్షులతో ఉపవాసాలతో మేమేమైనా అలమటించిపోయామా అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి సనిగారా, గొనిగారా, అలిగారా? ఏం చేశారు? అయ్యా నీ మాట ప్రకారముగా మేము ఒట్టి చెదులతో వెళ్ళాము కానీ ఏ రోజు కూడా పచ్చు ఉండలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఏ రోజు కూడా మాకు కొదువ లేదు, ఎప్పుడు కూడా మాకు నీవు తక్కువ చేయలేదు. దేవుని బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభుల వారు ఉచితంగా మీరు ప్రకటించమని చెప్పాడంటే, దేవునికి బిడ్డలారా, సువార్త ఇప్పుడు ఎలాగైపోయిందంటే, సువార్త ఈరోజు ఎలా అయిపోయిందంటే డిమాండ్ అయిపోయింది. నేను చెప్తుంటా కదా, అప్పుడప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే గిన నన్ను అడుగుతారు, ఎంత ఇచ్చినారు మీకు అని అడుగుతారు నన్ను. నేను చెప్పాను, ఇంట్లో నా భార్యకే చెప్పాను మీరు ఎంత కానుక ఇచ్చింది. బయటికి చెప్తానండి. నేను అన్నాను, నేను వాళ్ళు ఇచ్చే కానుక కోసం పోలేదు, దేవుడు సువార్త ప్రకటించమని చెప్పాడు కదా, అందుకు వెళ్ళాను. వాళ్ళు ఇచ్చినా వెళ్తాను, ఇయ్యకపోయినా వెళ్తాను, భోజనం పెట్టినా వెళ్తాను, భోజనం పెట్టకపోయినా వెళ్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నిన్న ఆదివారం వెళ్ళాం కదా, నంద్యాల అవతల 40 కిలోమీటర్లు వేల్పన్నూరుకి వెళ్ళాం. పెద్ద చర్చి, మన చర్చికి డబల్ ఉంటుంది. చర్చిలో మొత్తం ఫుల్ అయిపోయారు, దాదాపుగా 100-150 మంది దాకా ఉన్నారు. దేవుడు అద్భుతకరంగా మీటింగ్ జరిగించాడు, చక్కటి భోజనం పెట్టారు. తిరిగి వచ్చేటప్పుడు నన్ను పిలిచిన అన్న ఫోన్ చేశాడు, అన్న మీటింగ్ బాగా జరిగిందా అని. జరిగిందన్నా అన్నాడు. అంతతో ఊరుకొండాలి కదా, నీకేమైనా షాజీకి ఇచ్చినారా ఇవ్వలేదా అంటున్నాడు ఆయన. అడిగేది మంచిదే. దేవుని బిడ్డలారా, నేను అన్నాను, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను వెళ్ళమని చెప్పింది ఆయన. కాబట్టి నేను వెళ్ళి వాక్యం చెప్పేంత వరకే ఉండాలా. ఇస్తారా ఇయ్యరా, వస్తారా రారా, మారుతారా మారరా సంబంధంలే. నాకు జీతం ఇచ్చేది ఎవరండి? ఆయన. హల్లెలూయా. జీతం ఇచ్చేది ఆయన. ఎందుకంటే ఆయన వెళ్ళమని చెప్పాడు. జోబిలో మీరు సమృద్ధిగా పెట్టకమని వెళ్ళమని చెప్పాలా? మీ సంచులలో సమృద్ధిగా వెండి బంగారు నగలు ధనము ధాన్యము ఆస్తి పెట్టకమని చెప్పలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉంది, దేవుని పిల్లలను పోషించడానికి, దేవుని పిల్లలను దేవుడు ఆదుకోవడానికి దేవుడు కొందరిని ఏర్పరచుకుంటాడు. ఏలియాను పోషించడానికి సారెపతి గ్రామంలో ఎలాగైతే విధవరాలను ఏర్పరచుకున్నాడో, దేవుడు ఏలియాను పోషించడానికి 2 పూట్ల ఉదయము సాయంత్రము మాంసము రొట్టె ముక్కలను ఎలాగైతే ఏలియాకు దేవుడు పంపించాడో, ఆ రీతిగా దేవుడు దేవుని పిల్లలకు ఇవ్వటానికి దేవుడు తన పిల్లలను ఏర్పరచుకుంటాడో. హల్లెలూయా. అందుకే అడుగుతున్నాడు, మీకు ఎప్పుడైనా కొదువయిందా? వాళ్ళ మాట అనేసరికి నాకు 2003వ సంవత్సరం నుండి 2026వ సంవత్సరం వరకు నా సేవ నాకు ఒకసారి రివీల్ అయింది. అంటే 2003వ సంవత్సరంలో నేను సేవకు వచ్చాను. డిగ్రీ అయిపోయింది. 2003లో డిగ్రీ అయిపోయిన తర్వాత ఉన్నపాటున సేవకు సమర్పించుకున్న తరువాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను పచ్చు పెట్టాడా?
అని ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు ఎప్పుడు కూడా కొదువ అనేది లేకుండా దేవుడు సహాయం చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి గంభీరంగా. హల్లెలూయా. బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కొదువ అంటే దేవుని యొక్క బిడ్డలారా అసంతృప్తిగా దేవుడు నీళ్ళు ఇచ్చి నీళ్లు తాగినా, ఉల్లిగడ్డ కారం పెడితే ఉల్లిగడ్డ కారం తిన్నా, తెల్లవాయి కారం పెడితే తెల్లవాయి కారం తిన్నా, గంజి తాగమంటే గంజి తాగాను. ఆయన ఏమి ఇచ్చినా కూడా అదే తిన్నా. పచ్చు పెట్టలేదు, ఎండ పెట్టలేదు, అల్లరి పాలు చేయలేదు, అవమాన పాలు చేయలేదు. ఏ విషయంలో కూడా ఆయన నన్ను తల ఎత్తుకునే విధంగానే నిలబెట్టాడు, కానీ తల దించుకునే విధంగా దేవుడు పెట్టలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యెహోవాను ఆశ్రయిస్తే సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, దేవుడు నమ్ముకున్నవాడు కావచ్చు, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇక ఎవరైనా కానీ ఆయనను ఆశ్రయించినంత కాలము మన జీవితములో ఎప్పుడు ఎక్కడ ఏ రోజు కూడా కొదవ లేకుండా యేసు ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అది కేవలము బాహ్య సంబంధంగా మాత్రమే కాదు. ధనము, ధాన్యము, ఆస్తి, ఐశ్వర్యము, వెండి, బంగారు, బట్టలు, వస్త్రాలు, ఇండ్లు, ఇవి మాత్రమే కాదు. ఆధ్యాత్మికంగా కూడా. నాకు డౌట్ వచ్చింది, ప్రభా నేను నమ్ముకున్న తర్వాత బట్టకు, నీళ్లకు, ఇంటికి ఏం కుదవలేదు కదా, లోకంలో కూడా ఇవన్నీ అందరికీ ఉన్నాయి కదా అని నాకు డౌట్ వచ్చింది. దేవుని సేవ చేసేవానికైనా, దేవుడి సేవ చేయని వానికి కూడా ఉన్నాయి కదా, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, ధనవంతులకు ఇవన్నీ ఉన్నాయి కదా ప్రభా అని నాకు డౌట్ వచ్చింది. అంతే కదా, వ్యాపారం చేసిన వాళ్ళకి ఏమైనా తక్కువ ఉంటుందా డబ్బు? ఉద్యోగస్తులకు ఏమైనా డబ్బు తక్కువ ఉంటుందా? మంచి పొలాలు ఉన్న వాళ్ళకు డబ్బు ఏమైనా తక్కువ ఉంటుందా? ఉండదు, తక్కువ ఉండదు. బట్ నాకు దేవుడు చెప్పినటువంటి సంగతి ఏంటంటే, ఏ మేలు కొదువై ఉండదు, ఏది కొదువై ఉండదు. అంటే డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టు కాదు నాయనా, ధనం ఉంటే అన్నీ ఉన్నట్టు కాదు నాయనా, వెండి బంగారం ఉంటే అన్నీ ఉన్నట్టు కాదు, ఆస్తి ఐశ్వర్యం ఉంటే అన్నీ ఉన్నట్టు కాదు, ఇండ్లు ఉంటే అన్నీ ఉన్నట్టు కాదు. ఇంట్లో నీకు నెమ్మది ఉండాలి. ఆస్తి ఉంటే అన్నీ ఉన్నట్టు కాదు, ఆరోగ్యం ఉండాలి. అన్నీ ఉంటే నువ్వు అన్నీ ఉన్నట్టు కాదు. ఆస్తి ఉంటే ఇంట్లో నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి, శాంతి ఉండాలి. ఇదిగో నీకు ఇంట్లో నెమ్మది ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి. ఇవన్నీ కూడా ఇవి నేను ఇచ్చేటివి. ఇది కూడా నీకు కొదవ లేకుండా సహాయం చేస్తాను. హల్లెలూయా. మంచి అద్దాల మేడ ఉంటుంది. ఆ అద్దాల మేడలో మనోనికి నిద్ర రాదు, నిద్ర మాత్రం వేసుకున్నంత వరకు. అవునా? మనోనికి చికెన్ బిర్యానీ ఉంటుంది, సమృద్ధిగా దమ్ బిర్యానీ ఉంటుంది, తింటాడు. అరగాలనా వద్దా? అరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవాలి. ఇది చాలని జీవితం. తినడానికి అన్నీ ఉంటుంది కానీ తింటాడు కానీ అరిగించుకోలేడే. మంచి భవనం ఉంది, ఆ భవనములో నిద్ర లేదే. అన్నీ ఉన్నాయి, భార్య, భర్త, పిల్లలు, కుటుంబము, సంసారం, పెద్ద కుటుంబం, కానీ సమాధానం లేదే, శాంతి లేదే, నెమ్మది లేదే. భార్య ద్వారా భర్తకు లేదు, భర్త ద్వారా భార్యకు లేదు, పిల్లల ద్వారా తల్లికి లేదు, తల్లి ద్వారా పిల్లలకు లేదు. దేవుని బిడ్డలారా, ఏ మేలు కొదువై ఉండదంటే, నీకు బాహ్య సంబంధంగా కొదవ ఉండదు, ఆధ్యాత్మికంగా కొదవ ఉండదు, మానసికంగా కొదవ ఉండదు. ప్రతి విషయంలో కూడా నేను నీకు కొదువ, కొరత, తక్కువ, లేమి, దరిద్రము లేకుండా నేను నిన్ను పోషిస్తాను, నడిపిస్తాను, సహాయం చేస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈనాడు అనేక చోట్ల, అనేక ప్రాంతాలలో సకలము, సమస్తము ఉన్నాయి, కానీ మనిషికి రాత్రి కూడా నెమ్మది లేదు.
ప్రశాంతత లేదు. చాలామంది డబ్బు ఉంటే నెమ్మది ఉంటుంది, ధనం ఉంటే నెమ్మది ఉంటుంది, ఆస్తి ఉంటే నెమ్మది ఉంటుంది, ఐశ్వర్యం ఉంటే నెమ్మది ఉంటుంది అనుకుంటారు. అవన్నీ ఉన్నా యేసు ప్రభు లేకపోతే నెమ్మది అనేది ఉండదు. యేసు ప్రభు ఉన్నప్పుడు నీకు ఏమీ లేకపోయినా ఎలాగా ఉంటావంటే నెమ్మదిగా ఉంటావు. హల్లెలూయా, ప్రశాంతంగా ఉంటావు. అవును, ఉన్నప్పుడు ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా ఉండవు. యేసుప్రభు అంటే ఎప్పుడున్నా ప్రశాంతంగానే ఉంటావు. ఇది యేసుప్రభు ఏం చేస్తాడంటే తక్కువ లేకుండా చేస్తాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మంచి మాట అంటాడు చూడండి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కటి మాట మనకు బైబిల్లో కనపడుతుంది చూడండి. నీ చేతుల పనుల అన్నిటిలోనూ నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీ తక్కువ కాదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో 40 సంవత్సరములు సంచరించినటువంటి సంగతి ఆయన ఎరుగును. కాబట్టి ఈ 40 సంవత్సరాలలో నీ దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా నీకు కానీ నాకు కానీ ఏ రోజు కూడా ఏమీ కొదువ చేయడు. హల్లెలూయా. ఎన్ని రోజులు? 4 రోజులా, 40 రోజులా, 4 వారాలా, 40 వారాలా? బైబిల్ చెప్తూ ఉంది 40 సంవత్సరాలు ఊర్లో కాదు, 40 సంవత్సరాలు టౌన్లో కాదు, 40 సంవత్సరాలు పట్టణంలో కాదు, 40 సంవత్సరాలు ఇంట్లో కాదు, 40 సంవత్సరాలు సంఘములో కాదు, సమాజములో కాదు, 40 సంవత్సరాలు దాదాపుగా 6 లక్షల మంది జనాభాను అరణ్యములో వారికి కొదువ లేకుండా వారికి తోడుగా ఉండి వారిని ఆశీర్వదించి వారికి అన్ని విధాలుగా సహాయం చేసుకుంటూ నడిపించాడు. హల్లెలూయా. మాంసం కావాలంటే మాంసము, నీళ్లు కావాలంటే నీళ్లు, ఆహారం కావాలంటే ఆహారము. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. యొర్దాను నది అడ్డుగా వస్తే ఏకరాశిగా చేశాడు. పరలోక మన్నా కావాలంటే దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చాడు. నీళ్లు చేదుగా ఉన్నాయంటే బండను కొడితే బండ సందులో నుంచి నీళ్లు వచ్చాయి. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, నీవు ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండి నీకు ఏమీ కొదువ కాదు. హల్లెలూయా. కొదువ అనేది ఉండదు, తక్కువ అనేది ఉండదు. ఎప్పుడు యెహోవాను ఆశ్రయించినప్పుడు, ఎప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు, ఎప్పుడు యెహోవా నీకు తోడుగా ఉన్నప్పుడు. దేవుని బిడ్డలారా, మనము ఒకటింటే ఒకటి ఉండదు. అవునా? మనం ఇళ్ళలో కూడా ఒకటింటే కొందరు గొనుగుతూ ఉంటారు. అయ్యగారిని అమ్మగారు ఇదే వీళ్ళలో ఒకటింటే ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండకూడదు. దరిద్రానికి మెట్టి ఏంటంటే గొనగడనే. భర్తను కానీ భార్యను కానీ తినే కాడ, బట్ట కాడ, డబ్బు కాడ, బంగారు కాడ గొనగకూడదు. వీళ్ళు మనుషులు ప్రేమించే వాళ్ళు కాదు. వీళ్ళు దేన్ని ప్రేమించేవాళ్ళు? అంతే కదా. ఒక తులం బంగారు కొనిచ్చాడు అనుకో, నా మొగుడు బంగారే అంటారు. అదే కొనిపించలేదు అనుకో ఏమంటారు? పీసోడు అంటారు.
నీవు నేను ఎలాగా ఉండాలి అంటే దేవునికి బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉంది, ఆయనను ఆశ్రయించినప్పుడు నీకు కొదువ చేయడు, ఆయన నీకు తోడై ఉన్నప్పుడు ఆయన నీకు తక్కువ చేయడు, ఆయన నువ్వు ఆశ్రయించినప్పుడు నీ జీవితంలో ఎప్పుడు కూడా ఏమీ కొదువ చేయడు. అందుకే ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు అంటున్నాడు, 40 సంవత్సరములు అరణ్యములో మీరు ప్రయాణం చేశారు కదా, 40 సంవత్సరాలు మీరు అరణ్యములో సంచరించారు కదా, మీరు మీ గొర్రెలు, ఎద్దులు, ఒంటెలు, మేకలు, పిల్లలు, వృద్ధులు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, మీరందరూ కూడా దాదాపుగా 30 లక్షల జనాభా. మనం ఎక్కడికైనా పోతే ముళ్ళే సరుకు ముంత అన్ని తీసుకుపోతామా? ఎక్కడికైనా యాత్రకు పోతే నీళ్ళు, క్యారెల్లో బాక్స్ అన్నము తీసుకుపోవా? ఈ 30 లక్షల జనాభా, కాలిబాలుగా ఉన్న వాళ్ళు 6 లక్షల జనాభా ఏమైనా క్యారియర్ కట్టుకున్నారా? ఏమైనా వాటర్ బాటిల్ పెట్టుకున్నారా? వాటర్ క్యాన్ ఏమైనా పెట్టుకున్నారా? వెనకబడి మనం ఎక్కడైనా వచ్చి పెట్టుకుంటామే. మన ప్రయాణం అనేసరికి వాటర్ బాటిల్ ఉంటుంది, క్యారియర్ బాక్స్ ఉంటుంది. కానీ వీరు ఉన్నపాటున దేవుడు చెప్పినప్పుడు పిల్లలు, పెద్దలు, స్త్రీలు, యవనస్తులు అందరూ కూడా ప్రయాణం అనేసరికి బయలుదేరి వచ్చారు. వచ్చిన వీరికి దేవుడు అరణ్యములో తినే కాడ తక్కువ చేయలేదు, తాగే కాడ తక్కువ చేయలేదు. హల్లెలూయా. ఏ విషయంలో కూడా కొదవ చేయలేదు. ప్రభా మాకు మాంసం కావాలా ప్రభా అన్నారు. పెట్టలేదా? పెట్టాడు. అంటే నీవైనా నేనైనా ఇశ్రాయేలు ప్రజలైనా ఆయన మీద ఆధారపడాలి, ఆయనను నమ్ముకోవాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయన సన్నిధి కోరుకోవాలి. అయ్యా నీ తోడు నాతో ఉండాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ సన్నిధి నాతో రావాలని ఎప్పుడైతే మనం కోరుకుంటామో మన జీవితంలో కొదువ, కొరత, తక్కువ, లేమి, దరిద్రము, పేదరికము లేకుండా మన దేవుడు గొప్పగా పోషిస్తాడు. హల్లెలూయా. పోషిస్తాడు ఆయన. ఎలాగైనా పోషిస్తాడు, ఎవరి ద్వారా అయినా పోషిస్తాడు. కాకుల ద్వారా పోషించాడు, విధవరాల ద్వారా పోషించాడు. అవును, ఎందుకంటే మన దేవుడు పిలిచిన తరువాత, ఏర్పరచుకున్న తరువాత విడిచిపెట్టేవాడు కాదు. నాలో మీలో కొన్ని లోపాలు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం బలహీనతలను ఆయన ఎంచడు, తప్పిదములు ఆయన ఎంచడు. గద్దించి శిక్షించి క్షమిస్తాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అవును, దేవుని బిడ్డలారా, ఆయన నోటికాడు కూడును పోగొట్టడు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు, కనికరం గల దేవుడు, జాలి వాత్సల్యత గల దేవుడు. అందుకే యేసుప్రభు చెప్పాడు కదా, మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా? వస్త్రాల కంటే మీ దేహం గొప్పది కాదా? ఆహారము కంటే మీ ప్రాణము గొప్పది కాదా? ఉదయం పుష్పించే సాయంత్రానికి వాడిపోయే పుష్పాలను దేవుడు, అంత అందముగా అలంకరించే దేవుడు మీకు వస్త్రాలు తక్కువ చేస్తాడా? తక్కువ చేయనా? నో, తక్కువ చేయడు ఆయన. మీకు చెప్పలే కదా, నేను బెంగళూరుకి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా, వారు సేవ చూసి, పరిచర్య చూసి, వాక్యం విని, ఏమన్నా మీ చేతికి వాచి లేదా అని వాచి కొనిచ్చారు వాళ్ళు. పోయిన వారం ఇక్కడ సట్టు చినిగిపోయిండే, నేను చూసుకున్నా కానీ వేసుకున్నా, పర్వాలేదులే ఏం కాదులేని, ఈ కాలర్ చినిగిపోయిండే.
చినిగిపోతే ఎమ్మడే ఫోన్ చేశారు, ఏంటి బ్రదర్ చినిగిపోయిన షర్ట్ వేసుకున్నారు, చినిగిపోయిన షర్ట్ వేసుకున్నారు. దేవుని యొక్క బిడ్డలారా, తర్వాత సంపద కూడా అడిగాడు, ఏ అంకుల్ చినిగిపోయిన షర్ట్ వేసుకున్నావు, కరెక్ట్గా కనపడుతుంది, చెల్లులు బాగా కనపడుతుంది, చినిగిపోయిన షర్ట్ ఉంటే వాళ్ళు ఏం కాదులే, వాళ్ళకి షర్టు కావాలన్నా వాక్యం కావాలని అడిగాను నేను. వాక్యం కదా కావాల్సింది, షర్టు చినిగిపోతే ఏమి, మాసిపోతే ఏమి, ఎట్టుంటేమి, ప్రజలకు కావాల్సింది వాక్యం. దేవుని యొక్క బిడ్డలారా, వెళ్ళిన తర్వాత నాకు, నా భార్యకు, పాపకు ముగ్గురికి డ్రెస్సు తీసిచ్చి వాళ్ళు కలిగింది ఇచ్చి పంపారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చెప్పా, నాకు వాళ్ళు ఏ పరిచయం లేదు, మా బంధువులు కాదు, నా చుట్టాలు కాదు, లేకపోతే ఈయన వాళ్ళ కాడికి నేను ఎప్పుడు పోలేదు, వాళ్ళు నా కాడికి ఎప్పుడు రాలేదు. కేవలము యూట్యూబ్లో వాక్యం విని పిలుచుకొని వారు వెళ్ళే సంఘానికి సేవకుని పరిచయం చేసి తీసుకొని వెళ్ళారు. వాక్యం విన్న తర్వాత ఆదివారం కూడా ఉండమని చెప్పారు వాళ్ళు. హల్లెలూయా. లేదు నాయన, నాకు సంఘం ఉంది అని నేను వచ్చేసాను. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన పనిలో శిష్యులతో ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళండి, ఒట్టిగా వెళ్ళండి, ఖాళీగా వెళ్ళండి, వచ్చి చేతులతో వెళ్ళండి, మీ సంచిలో ఏమి పెట్టుకోకుండా వెళ్ళండి. మీకు కావాల్సింది, మీకు అక్కరగా ఉన్నది, మీకు అవసరతగా ఉన్నది, నీళ్లు కావాలా, అన్నం కావాలా, బట్ట కావాలా, తిండి కావాలా, ఇండ్లు కావాలా, ఏమి కావాలనో నీవు పనివాడు జీతమునకు పాత్రుడు అయినట్లుగా జీతమిచ్చేది పరలోకపు తండ్రి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నీకు జీతం ఇచ్చేది మనుషులు కాదు, నీకు జీతం ఇచ్చేది మానవులు కాదు, నిన్ను పోషించేది మనుషులు కాదు. నువ్వు వెళ్ళి సువార్త చెప్పంతే, నా పని చేయంతే, నా సేవ చేయంతే, నీ అక్కర్లు తీర్చేది నేనే. హల్లెలూయా. నీ అక్కర్లు తీర్చేది నేనే. ఎందుకంటే మనము, నేనైనా మీరైనా యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్ముకున్న తర్వాత మన జీవితంలో కొదవ చేయడు ఆయన. రోగాల మీద అధికారం ఇస్తాడు. ఒక దైవజనుడికి మాత్రమే కాదు, విశ్వాసిగా ఉన్న నీకు కూడా. తలనొప్పి వచ్చిందా, కడుపు నొప్పి వచ్చిందా, మోకాలు నొప్పి వచ్చిందా, లేక సంతానము సమస్యతో ఉన్నావా, అనారోగ్యముతో ఉన్నావా, నీకు నీ కొరకు నువ్వే మోకరించి ప్రభు పాదాల దగ్గర తీర్మానం చేసుకొని, అయ్యా నాలో ఉన్న లోపం ఏంటి, బలహీనత ఏంటి, పాపం ఏంటి, నేను ఎక్కడైనా నీకు విరోధంగా ప్రవర్తించానా, మాట్లాడానా, లేకపోతే జీవించానా, సంఘములు కానీ, సమాజంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఆఫీసులో కానీ, పొలములో కానీ ఎక్కడైనా నాలో లోపము, తప్పిదము, పాపం ఉన్నట్లయితే క్షమించి, నాకున్న తలనొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, జ్వరము, జాండీస్, స్కిన్ ప్రాబ్లము, థైరాయిడ్ ప్రాబ్లము, అది ఏ ప్రాబ్లం అయినా యేసుక్రీస్తు నామములో నీ కొరకు నువ్వే ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన విని, నీ ప్రార్థన ఆలకించి, నీకున్న జబ్బు, రోగము సమస్తాన్ని తొలగించేది. హల్లెలూయా. అవును, మొన్ననే అవశిష్టికి పోతే గుర్తులేదు, నెల క్రితం చెప్పింది అక్క నాకు. 2వ సోమవారం వస్తా కదా కోయలకుంటలో కుటుంబ ప్రార్థన చేయడానికి వస్తే, అన్న సాక్ష్యం చెప్పండి మందిరాల్లో. చెప్తా లెక్క, కొంచెం చెప్పండి నాకు అని చెప్పాను. ఒక ఆదివారం రోజు మందిరానికి బాగా లేటుకు వచ్చింది. అక్క పేరు పుష్పాతమ్మ. చూపిక ఒకసారి నీ చెయ్యి, అందరు చూడండి అక్కను. పుష్పాతమ్మ వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఈ కాలు భాగంలో పట్టి కట్టించుకుంది, కింద చిన్నగా నడుచుకుంటూ గెంటుకుంటూ వచ్చింది. ఏమైంది అంటే, ఏమో నాకు తెలియదన్నా అనింది. ఏందమ్మా కాలుకు కుంటుతున్నావు, ఎక్కడన్నా కింద పడినావా, లేకపోతే ఎక్కడన్నా ఏమైనా బైకులో కింద పడినావా, ఆటోలో కింద పడినావా, నడుచుకుంటూ వెళ్తూ కింద పడినావా అంటే గుర్తులేదన్నా అనింది అక్క. అంతే కదక్క, గుర్తులేదని చెప్పింది. సరే మరలా
బెస్తవారం స్వస్థపడం జరుగుతుంది కదా. ప్రార్థన అయిపోయిన తర్వాత పిల్లలు నాకు ఫోన్ చేశారు, అంకుల్ ఇంటి దగ్గరికి రండి, అమ్మకు కొంచెం బాగాలేదు, ప్రార్థన చేస్తురండి అని. వాళ్ళు ఆ రోజే హాస్పిటల్కి వెళ్ళొచ్చారు. వెళ్ళేస్తే హాస్పిటల్లో ఎక్స్రే స్కానింగ్ తీసి ప్రాబ్లం ఇక్కడ కాదు నాయనా, ఇక్కడ కాదు ప్రాబ్లం, ఈ మక్కి భాగంలో ప్రాబ్లం ఉంది, టాబ్లెట్లు వాడండి, తగ్గకుంటే ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలి, సిటీ స్కాన్ చేయాలి, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు డాక్టర్లు. ఎంఆర్ఐ స్కానింగ్కు 10,000, సిటీ స్కానింగ్కు 5,000, ఆపరేషన్కు ఎంతనో తెలియదు. ప్రార్థన చేయించుకున్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నూనె ప్రార్థన చేయించాను, నూనె రాసుకున్నారు. నేను ప్రార్థన చేశాను, అక్క కూడా ప్రార్థన చేసుకుంది. దేవుని పెట్టిలారా, దేవుడు అద్భుతకరంగా ఎంఆర్ఐ స్కాన్ లేకుండా, సిటీ స్కాన్ లేకుండా, ఆపరేషన్ లేకుండా దేవుడు అద్భుతకరంగా స్వస్థత ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కూర్చోండి. హల్లెలూయా. కింద కూర్చోడానికి శక్తి లేక కుర్చీలో కూర్చుండేది. నేను ఈరోజు కూడా చూశాను, కింద కూర్చుంటుందా పైన కూర్చుంటుందా కానీ. మొన్న చూస్తే పని కొత్త ఉంది. ఏమ్మా అంతలోకి పని కొత్తనా అంటే దేవుడు సహాయం చేశాడన్న, స్వస్థత ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. సాక్ష్యం చెప్పండి అన్న. దేవుని బిడ్డలారా, దేవుడు ఆస్తిని కొదవ చేయడు, ఆరోగ్యాన్ని కొదవ చేయడు, బట్ట కొదవ చేయడు, తిండి కొదవ చేయడు, నీళ్లు కొదవ చేయడు. స్తోత్రం చెప్పండి, గంభీరంగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఏది కొదవ చేయడు. మనమే దేవునికి అన్ని కొదవ చేస్తామా చేయమా? దేవుడు మనకి ఏమి కొదవ చేయడు, కానీ దేవునికి మాత్రం అన్ని కొదవ పెట్టామా? ఒక వ్యక్తి నాడు బైబిల్లో యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. చూడండి, మీ గురించి మాట్లాడితే బాగుండదు, బైబిల్లో వ్యక్తి గురించి మాట్లాడితేనే బాగుంటుంది. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సద్బోధకుడని ఎలా చెప్పుచు ఉన్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, ఆజ్ఞలు ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుతూనే ఉన్నాను అనెను. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదవగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. వచ్చి, సద్బోధకుడా, నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలి? నన్ను సద్బోధకుడు అంటున్నావే, దేవుడు ఒక్కడే కదా సద్బోధకుడు అని చెప్పి అధికారితో అంటున్నాడు, దేవునికి బిడ్డలారా, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ తల్లిని తండ్రిని సన్మానించు, గౌరవించు, ప్రేమించు, ఘనపరచు అని చెప్పాడు. అప్పుడు ఈ అధికారి అంటున్నాడు, చిన్ననాటి నుండి నేను ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నానయ్యా అని చెప్పాడు. అందుకు యేసు ప్రభు ఈ ధర్మశాస్త్రం దేశకునితో యేసు ప్రభు అంటున్నాడు, ఇవన్నీ బాగానే జరిగిస్తున్నా, బాగానే ఉంది, అయితే నీ దగ్గర ఒకటి కొదవగా ఉంది. అదేమిటంటే, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు. హల్లెలూయా. ఎవరితోనే పెట్టుకోవచ్చు, కానీ యేసు ప్రభు పెట్టుకుంటే బయటకు వస్తాం మనం. అయ్యా, ఇవి పాపం చేస్తుండగా రాళ్ళు పట్టబడింది కాబట్టి మోషే ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళతో కొట్టండి అని చెప్పారు యేసుప్రభు వాళ్ళను. యేసుప్రభు ఏమన్నాడు? కొట్టమని చెప్పాడా? యేసుప్రభు దొరుకుతాడా మనకు?
ఆయన అనంత జ్ఞాని. వీళ్ళు ఆమెను కొట్టాలని ఉద్దేశం కాదు అది. యేసు ప్రభు ఏమంటాడు? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు కదా. మోషే ధర్మశాస్త్రంలో కొట్టమనిందే, అయితే నువ్వు ఏం చెప్తావు? కొట్టొద్దు అంటే మోషే ధర్మశాస్త్రాన్ని తిరస్కరించినట్లు, కొట్టండి అంటే నువ్వేం చెప్పావు? ఏ ఒక్కరు నశించకూడదని నువ్వు చెప్పావు. కొట్టాలనా కొట్టకూడదా? కొట్టద్దు అంటే తప్పే, కొట్టండి అంటే తప్పే, రెండు తప్పే. కొట్టండి అంటే యేసు ప్రభువు ఏం చెప్పాడు? కంటికి కన్ను పంటికి పన్ను. అయితే నేను మీతో చెప్పుకునే ఏమనగా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి చెప్పాను కదా. కాబట్టి కొట్టమని చెప్తాడు అనుకో, ఏందబ్బా ఈయన శిక్షించమని చెప్తున్నాడే, నేను రక్షించడానికి వచ్చాను కానీ శిక్షించడానికి కాదని యేసు ప్రభు చెప్పాడు కదా. అయితే దేవునికి బిడ్డలారా, కొట్టకూడదంటే గిన మోషే ధర్మశాస్త్రాన్ని తిరస్కరించాడే. కొట్టండి, తీసుకోండి రాళ్ళు, కొట్టండి సంబరపడినారు. కొట్టండి అనగానే యేసు ప్రభు దొరికారు అనుకున్నారు. దొరుకుతాడు ఆయన? దొరుకుతాడండి ఆయన? కానీ మీలో పాపము లేనివాడు ఆమెను రాయితో కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి నేనే మంచివాడిని అని సద్బోధకుడా అని సంబోధించేసరికి దేవుడికి బిడ్డలారా, యేసు ప్రభు మునగ చెట్టు ఎక్కుతాడు అనుకున్నాడు. ఆయన వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధం ఆడలేదు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు. ఇవన్నీ కూడా బాల్యము నుండి భక్తి చేసే వాళ్ళకు భలే ఎచ్చులు ఉంటుంది. ఎవరికండి? బాల్యం నుండి భక్తి చేసే వాళ్ళకు భలే ఎచ్చులు ఉంటుంది. ఏ ఎచ్చులు? దైవిక సంబంధం ఎచ్చులు ఉంటుంది. నాకు అన్నీ తెలుసు అని. వ్యభిచారం చేయలేదు, నువ్వు చేయలేదు వ్యభిచారం చేయలేదా? యేసు ప్రభు ఏం చెప్పాడు? చేర్చే పాపం అని చెప్పాడా, సూచే పాపం అని చెప్పాడా? అయిపోయింది, అప్పుడే అయిపోయింది వ్యభిచారం, అప్పుడైపోయింది. వ్యభిచారం చేస్తేనే కాదు, అలాంటి చూపు చూసినప్పుడే నీవు ఆమె విషయంలో వ్యభిచారం చేశావు. మనం ఎలాగుంటావు? వ్యభిచారం చేయలేదని. దొంగతనం చేయలేదు, దొంగతనం చేయలేదా? దొంగతనం చేయలేదా? దశమ భాగం నాకు ఇవ్వకుండా మీరు దొంగతనం చేస్తున్నాను యేసు ప్రభు చెప్పాడా? చెప్పలేదా? మలాకీ గ్రంథంలో మేము ఎప్పుడు దొంగతనం చేసావు ప్రభు అన్నారు వాళ్ళు. మీరు దొంగతనం చేయలేదా? నీ ఆస్తిలో నీవు దశమ భాగం నాకు ఇవ్వకుండా దొంగలుతూనే ఉన్నావు. మళ్ళీ దొంగతనం చేయలేదంటావే? నువ్వేముడా ఇక్కడ? నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానించనమా? సచ్చినప్పుడు పాలరాత కట్టించాం కానీ బతికినప్పుడు ఒక ముద్ద అన్నం పెడతామా సరిగా? నరహత్య చేయవద్దు. హత్య వేరు, నరహత్య వేరు. హత్య వేరు, నరహత్య వేరు. హత్య అంటే ఏంటంటే కత్తితోనో బాగుతోనో పొడిచేది హత్య. నరహత్య అంటే ఒక వ్యక్తిని పాపములోనికి దింపడము నరహత్య అంటారు. ఒక వ్యక్తిని వ్యభిచారములకు దింపడము, దొంగతనములకి దింపడము, అబద్ధాలు ఆడియడము, పాపము చేయించే దానిని ఏమంటారంటే నరహత్య అంటారు. ఒక వ్యక్తితో పాపం చేపిస్తున్నావంటే ఆ వ్యక్తి నరహంతకుడు అని అర్థం. అయినా ఇవన్నీ అనుభవిస్తున్నా, అవన్నీ చేస్తున్న ప్రభా, పాటించిన ప్రభా, అనుసరిస్తున్న ప్రభా అన్నాడు. అయితే యేసు ప్రభు చెప్పాడు, ఇన్ని అనుసరించేటాడు ఆస్తి అమ్మి యేసు ప్రభుకి ఏమన్నాడు? నాకేమన్నా బీదలకి ఏమని చెప్పాడా? అంతే కదా. యేసు ప్రభు అడిగింటే నాకు అని తప్పే. ఎవరికి ఏమన్నాడు? బీదలకి ఏమని చెప్పాడు. జక్కయ్యకి చెప్పాడా ఇయ్యమని? బీదలకేనైనా అని చెప్పాడా? చెప్పకముందే యేసు ప్రభువును చూచానే చెట్టు దిగగానే నా ఆస్తి అంతా బీదలకి ఇస్తా ప్రభు అన్నాడు. అందుకే ఈ వ్యక్తితో అంటున్నాడు, అయినను నీకు ఒకటి
కొదువ ఉంది. దేవుని రాజ్యము నీవు సంపాదించుకోలేవు. నీకు అన్ని ఉన్నాయి, ధనం ఉంది, ధాన్యం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధం ఆడలేదు, ఇదిగో తల్లిదండ్రులను సన్మానిస్తున్నావు. అయితే నీకు ఒకటి కొదవగా ఉంది. అది ఏమిటంటే నిత్య రాజ్యము నీకు లేదు. పాపం చేయలేదు కానీ నీకు ధన వ్యామోహం ఉంది, డబ్బు వ్యామోహం ఉంది, ఆస్తి మీద వ్యామోహం ఉంది. ఆదివారము ఇదిగో పనికి వెళ్తావు కదా, ఇది నీకు ధనం మీద ఉన్నటువంటి వ్యామోహం. అందుకే ప్రభు అంటున్నాడు, సూర్య బెజ్జములో ఒంటె దురవచ్చు కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించాడు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, యెహోవాను ఆశ్రయించు వారికి ఏది కొదవ ఉండదు. భూలోకములో కొదవ ఉండదు, పరలోకములో కొదవ ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించకుండా డబ్బును, ధనాన్ని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని ఆశ్రయించిన వారికి ఇక్కడ కొదవ లేకుండా ఉండవచ్చు కానీ పరలోకములో కొదవే. ఒకటి కొదవ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ వ్యక్తికి దేవుని రాజ్యము లేదు. ఆస్తి ఉంది, వెండి ఉంది, బంగారు ఉంది, ధనం ఉంది, ఇదిగో ఐశ్వర్యం ఉంది, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధం ఆడలేదు, తల్లిదండ్రులను సన్మానించాడు. అయితే ఈ వ్యక్తికి ఏది కొదువ ఉందంటే దేవుని రాజ్యములో చోటు లేదు, పరలోక రాజ్యములో స్థానము లేదు, నిత్యత్వాన్ని స్వతంత్రించుకోలేదు. ఒక్కటి కొదువ. ఆ ఒక్కటే ఈ వ్యక్తిని పరలోకానికి అడ్డగించింది. 6 సబ్జెక్టులు ఉంటాయి: తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సోషల్, బాటనీ, జువాలజీ. 6 సబ్జెక్టు పాస్ కావాలా? 5 సబ్జెక్టు పాస్ కావాలా? కుమార్ 6 కావాల్సిందే కదా. అన్నింటిలో 90 90 90 90 90 వచ్చి మ్యాథ్స్కి వచ్చేసరికి 0 వచ్చింది అనుకో, ఏమంటారు వాళ్ళు? పోయిరాపో అంటారు. 10 ఆజ్ఞలు ఉన్నాయి, 9 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ మీరేమనుకో, పోయిరాపో పాతాళం అంటాడు యేసుప్రభు. ఎందుకంటే 9 ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ తప్పిపోతే మిగతా ఆజ్ఞలన్నీ కూడా నష్టమే, అన్నీ నష్టమే. అంతే కదా. 6 సబ్జెక్టులు ఉన్నప్పుడు 5 సబ్జెక్టులు 90 90 90 90 90 వచ్చి లాస్ట్ ఒక సబ్జెక్టులో 0 ఇచ్చాయనుకో, మిగతా సబ్జెక్టులన్నీ ఏమైనట్టుగా ఫెయిలే. యేసు ప్రభు దగ్గర కూడా ఏది కొదవ లేకుండా, భక్తిలో కొదవ ఉండకూడదు, బ్రతుకులో కొదవ ఉండకూడదు. చప్పట్లు కొట్టండి, గట్టిగా గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించు వారికి బతుకులో కొదవ ఉండదు, భక్తిలో కొదవ ఉండదు, భూలోకములో కొదవ ఉండదు, పరలోకములో కొదవ ఉండదు, ఇంట్లో కొదవ ఉండదు, సంఘములో కొదవ ఉండదు, సమాజంలో కొదవ ఉండదు, నువ్వు చేసే పని కాడ కొదవ ఉండదు. అన్ని దేవుడు నీకు అన్ని సమకూరుస్తాడు. క్రీస్తు యేసు నందు మీ ప్రతి అవసరము తీర్చబడును. ప్రతిదీ ఇది లేదు, ఇది కాదు, ఇది కుదరదు అని చెప్పే దేవుడు కాదు. రోగంతో ఉన్నావా, స్వస్థత ఇస్తాడు. అప్పుతో ఉన్నావా, అప్పులు తీరుస్తాడు. బలహీనంగా ఉన్నావా, బలపరుస్తాడు. పడిపోయావా, లేవనెత్తుతాడు. తప్పిపోయావా, 99 విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతాడు. హల్లెలూయా. గింజగా ఉన్నావా, గింజ వ్యవసాయం చేస్తాడు ఆయన. రాతిగా ఉన్నావా, శిల్పిగా ఉండి మొలుస్తాడు ఆయన. చెక్కగా ఉన్నావా, ఆయన కార్పెట్గా ఉండి ఒక ఆకారంలోకి యేసు ప్రభు తీసుకొని వస్తాడు ఆయన. వెండి బంగారైన కంసల వాడు ఎలాగైతే మొలుస్తాడో నిన్ను నన్ను కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు కంసల వాడు ఎలాగైతే అగ్నిలో కాల్చి ఎలాగైతే ఒక రూపాన్ని తీసుకొని వచ్చినట్లుగా మన జీవితాన్ని కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ రీతిగా. ఎందుకు అగ్నిలో కంసల వాడు బంగారాన్ని కాలుస్తాడంటే మట్టిపోవడానికి కాలుస్తాడు. కాల్చిన బంగారు ఏ ఆకారంకైనా వస్తుంది. ఆయన దేవునికి బిడ్డలారా, ఇది లేదు, ఇది కాదు, ఇది కుదరదు, ఇది చెయ్యను, పోయి రండి అని చెప్పేవాడు కాదు ఆయన. ఎందుకంటే
ఆయన దగ్గరికి వచ్చి వారికి ఏది కొదవ ఉండదు. ద్రాక్షరసం అయిపోతే ఏమన్నాడు యేసుప్రభు? కొదవ తీర్చాడు. అక్కడ ద్రాక్షరసం కొదవ ఉంది, వాళ్ళకు తక్కువ ఉంది. అక్కడ కానాపురములో కళ్యాణమందు నీళ్లను ద్రాక్ష రసముగా మార్చిన. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? ద్రాక్షారసముగా మార్చాడు. అందుకే ఆయన అద్భుతకరుడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు ఆయన. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. చనిపోయి సమాధి చేయబడి 3 రోజులయ్యింది. సచ్చిన లాజరును పేరు పెట్టి పిలువగా ప్రేత వస్త్రాలు కలిగిన వాడే లాజరు బయటికి వచ్చాడు. హల్లెలూయా. అవును, మార్తా మరియకు తమ్ముడు కొదవ ఎత్తాడు. పెళ్లిలో ద్రాక్షారసం కొదవగా ఉంది. 5,000 మందికి భోజనం కావాలి. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. ఒకరికి కూడా తక్కువ కాకుండా తృప్తిగా భుజించినట్లుగా దేవుడు వారికి సహాయం చేశాడు. అవును, మనము దేవుని ఆశ్రయించాలి కానీ, నమ్ముకోవాలి కానీ, దేవుడు మన జీవితంలో ఏది కొదవ చేయడం. దేవుడు లేకుండా నాకు అన్నీ ఉన్నాయంటే ఏదో ఒకటి ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. అందరూ అంటూ ఉంటారు కదా, అన్నీ ఉన్నాయి కానీ 5వ తనం, అంతే కదా, 5వ తనం తక్కువ ఉంది. యేసుప్రభువుని నమ్ముకుంటే అది కూడా తక్కువ ఉండదు. ఆయన పాదాల కాడ అంటే అది కూడా తక్కువ ఉండదు. కొందరికి అన్నీ బాగుంటాయి. వాక్యం బాగుంటుంది, ప్రార్థన బాగుంటుంది, ఆరాధన బాగుంటుంది, ప్రసంగం బాగుంటుంది, కోపం ఉంటుంది. ఇది కూడా ఉండకూడదు. తొందరపాటు ఉంటుంది, ఇది కూడా ఉండకూడదు. గొనుగుడు సనుగుడు ఉండకూడదు, ఇది కూడా ఉండకూడదు. ఉండొచ్చా? అన్నీ బాగుంటాయి. చెప్పాను కదా ఒకరోజు మీకు, బల ప్రసంగం చేస్తాడంట పాస్టర్ అయ్యా. పాస్టర్ అమ్మకు నెత్తి మీద చెరువు లేదని మైకు తీసుకొని కొట్టాడంట సంఘంలోనే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇంటి దగ్గర చెప్పాను కదా, చెరిగేసుకో, తల మీద చెరిగేసుకో అని చెప్పాడంట. ఇంట్లో చెప్పాడు కానీ మందిరంలో కంట్రోల్ చేసుకోలేక మైకు తీసుకొని నెత్తి మీద కొట్టినాడంట. పాస్టర్ కోపం ఉండొచ్చా? ఉండొచ్చా? ఉండొచ్చా అండి? విశ్వాసుల కోపం ఉండొచ్చా? తొందరపాటు ఉండొచ్చా? ఆవేశం ఉండొచ్చా? ఉంటే కొదువ. కోపం ఉంటే కోపం అనే కొదువ. అసూయ ఉంటే అసూయ అనే కొదువ. నిబ్బరం లేకపోతే తొందరపాటు ఉంటే తొందరపాటు అనేది కొదువ. ఆ ఒక్కటే నిన్ను నరకాన్ని తీసుకొని పోతుంది. ఈ బోధకునికి, ఈ అధికారికి అడ్డపడింది ఏంటంటే డబ్బు అడ్డపడింది. ముఖమంతా కూడా చిన్న బుచ్చుకొని వెళ్ళాడు. నీకేది అడ్డపడిందో, నీకు ఏది కొదువ ఉందో, నీకు ఏది తక్కువ ఉందో ఒక్కసారి మనం చెక్ చేసుకున్నాం. ఎందుకంటే నిత్యత్వం కావాలంటే ఒకటి కూడా కొదువ ఉండకూడదు. దేవుడు నీకు భూమి మీద ఏది కొదవ లేకుండా, తక్కువ లేకుండా, ఇదిగో లేమి కానీ, దరిద్రము కానీ, పేదరికము కానీ, అనారోగ్యం కానీ ఏది లేకుండా దేవుడు నీకు సకలమును సమృద్ధిగా ఆయన సమకూరుస్తూ ఉన్నప్పుడు నీవు ఆధ్యాత్మికంగా కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇది లేదు, అన్ని విశ్వాసము, భక్తి, ప్రార్థన, పాటలు, ఆరాధన, స్తుతి, వినయము, విధేయత, నిబ్బరము, సాత్వికము, ఓపిక, పరిశుద్ధత, యథార్థత, నీతి, ఇవన్నీ కూడా నీలో సమృద్ధిగా దేవుడు అనుగ్రహించినట్లు దేవుని పాదాల దగ్గర వేడుకోవాలి. కొందరు అంటారు అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అంతే. ఒకటే అండి, 100 మంచి పనులు చేసి ఒక తప్పు చేసామనుకో ఏమవుతుంది? లాస్ట్కు 100 మంచి పనుల గురించి మాట్లాడుకుంటారా, ఒక తప్పు గురించి మాట్లాడుకుంటారా? అంతే కదా, అయిపోయా. 100 ఎకరాలు బాగా
వ్యవసాయం చేసేవాడు దున్నింటాడు, లాస్ట్ 1 ఎకరా అడపదడప చేసింటాడు. 100 మంది బాగా చేశాడు, పబ్లిసిటీ చేస్తారా? ఒక్కడు బాగా పబ్లిసిటీ చేస్తాడా? అంతే. బయటికి చెడు బాగా ప్రాకిపోతుంది కానీ మంచి పాకిపోదు. దేవుడు బాగు చేశాడని ఎక్కువ బయట చెప్పలేరు, కానీ ఒక తప్పు కనపడింది అనుకోండి, దేవుని యొక్క బిడ్డలారా, పోస్టర్లు కానీ పాంప్లెట్స్ కానీ వాళ్ళ పోస్టర్లు కానీ ఏమీ అవసరం లేదు, ఇవే పబ్లిసిటీ చేస్తారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుడు మన జీవితంలో కొదువ కొరత తక్కువ లేకుండా, నేను నీకు సకలమును సమృద్ధిగా సహాయం చేస్తాను, ఈ అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు ఏది తక్కువ కాకుండా నేను నీకు ఇచ్చాను కదా, సహాయం చేశాను కదా, నీవు కూడా నా దగ్గరకు వచ్చిన తరువాత ఒకటి కూడా నువ్వు ఆధ్యాత్మికంగా కొదువ కలిగి ఉండకూడదు. హల్లెలూయా. ఒకటి కూడా నీలో తక్కువ ఉండకూడదు, ఒకరు కూడా నీ మీద ఏలెత్తి చూపించకూడదు. ఇదిగో ఈ వ్యక్తికి కోపం ఉందే, అసూయ ఉందే, ద్వేషము ఉందే, అబద్ధం ఆడుతాడే, దొంగతనం చేస్తాడే, ఇదిగో రకరకాలుగా లోకము ప్రశ్న వేస్తుంది. ఈ లోపం, ఆ లోపమే నరకానికి తీసుకొని వెళ్ళేది, ఆ లోపమే మనశ్శాంతి లేకుండా చేసేది, ఆ లోపమే నిద్ర రానియదు, ఆ లోపమే మనశ్శాంతిగా బ్రతకనీయదు, ఆ లోపమే పరిశుద్ధంగా బ్రతకనీయదు, ఆ లోపమే మందిరానికి రానియదు, ఆ లోపమే బైబిల్ చదువుకోనియదు, ఆ ఒక్కటే ప్రార్థన చేసుకోనియదు. ఆ ఒకటి నీలో నాలో. ప్రభు చెప్పాడు ప్రకటన గ్రంథంలో, నీ సహనము, నీ ఓపిక, నీ విశ్వాసం, నీ క్రియలను నేను ఎరుగుతును, అయినను నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. దేవునిక బిడ్డలారా, ఎన్ని మంచి చేసినా ప్రభు అంటున్నాడు, అయినను నీలో ఒక తప్పిదము మోపవలసి ఉన్నది. అన్నీ చేస్తాం, అన్నీ చదువుతాం, అప్పుడప్పుడు ఆదివారం ఆబ్సెంట్ అవుతాం. ఇది నిరమ కాదా? అవునా కదా? నిరమే కదా. అంతే, అన్నీ బాగా చేస్తాం, పాడతాం, ప్రార్థిస్తాం, ఆరాధన చేస్తాం, పరిచయం చేస్తాం, అంతా చేస్తాం. అప్పుడప్పుడు మాత్రం ఆరాధనకు ఆబ్సెంట్ అవుతాం. ఒకటే తప్పు. ప్రభు అంటున్నాడు, నీకు ఆధ్యాత్మికంగా కొదువ ఉండకూడదు, బాహ్య సంబంధంగా కొదువ ఉండకూడదు. హల్లెలూయా. ఏది కొరత లేకుండా, తక్కువ కాకుండా నువ్వు బాహ్య సంబంధంగా బాగుండాలి, ఆత్మీయంగా కూడా నా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు బాగుండాలి. ఒకటి కూడా లోపం ఉండకూడదు. నీకు ఒక్కటి కూడా తక్కువ చేయండి. తినే కాడ, త్రాగే కాడ, తిండి కాడ, బట్ట కాడ, ఇండ్లు కాడ, దేని కాడ నీకు తక్కువ చేయండి. అన్ని ఇస్తా. ప్రాణం ఇచ్చాను కదా, రక్తమే కార్చాను కదా, గాయాలే పొందాను కదా, సిలువను మోసాను కదా, కొడాదెబ్బలు తిన్నాను కదా, ఆకాశానికి భూమికి పక్షిలాగా వేలాడి ప్రాణం పెట్టాను కదా, నీకేదైనా తక్కువ చేశానా? నువ్వు నా దగ్గరికి వచ్చిన తర్వాత కొదువ లేకుండా భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో, ఆధ్యాత్మికంగా, ఆత్మీయతలో నువ్వు ఎక్కడ కూడా లోపం అనేది లేకుండా నువ్వు ఉండాలి. ఈ వ్యక్తితో అంటున్నాడు, అయిన నీ దగ్గర ఒకటి కొదువ ఉంది. సంఘముతో అంటున్నాడు, సార్థి సంఘముతో సరి చేసుకో, ఒకటి నీళ్ళు తప్పు ఉంది, ఆ ఒక్కటి చక్కబెట్టుకో. చూస్తారా మాట? చూడండి, ప్రకటన గ్రంథం ఆ మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేదనియు, అపొస్తలుని కాకయే తాము అపొస్తలువని చెప్పుకుని వారిని పరీక్షించి అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీ సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలేలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి, నేను నీ మీద
తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. అట్లు చేసిన ఎడల మారు మనసు పొందితేనే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేసేదను. అన్నిన్నాయి. క్రియ ఉంది, కష్టం ఉంది, సహనం ఉంది, విశ్వాసం ఉంది, సహించే గుణం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి ఉంది, మొదట ఉన్న ప్రేమ నీలో లేదు. మారు మనసు పొందు. నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని నేను తీసివేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తికి ఏం కొదువ ఉంది? ఈ అధికారికి, ఈ సార్థి సంఘానికి అయితే ప్రేమ కొదువగా ఉంది. ఈ అధికారికి ఏమి కొదువగా ఉంది? క్రీస్తు ఫాలో కావడం, వెంబడించడం లేదు, బీదలకు ఇవ్వటం లేదు. అదే కొదువ, అదే తక్కువ ఉంది. ముఖమంతా కూడా చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అదే దేవుని రాజ్యానికి చేరకుండా అడ్డుగోడగా, ఒక పాపపు గోడగా నిలబడిపోయింది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభు ఎన్నో విధాలుగా ఏ విషయంలో కూడా క్రీస్తు నమ్మిన నాటి నుండి నేటి వరకు ఎక్కడ ఎప్పుడు ఏది కొదువ తక్కువ లేకుండా మన ప్రభు మనకు సహాయం చేసుకుంటూ నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి మనము కూడా దేవుని కాడకు వచ్చిన తర్వాత ఒకటి ప్రార్థన చేసుకోవాలి. ఏమని చేసుకోవాలంటే, ప్రభా నాలో ఇంకా ఎక్కడైనా నీలో నీకు విరోధంగా, వ్యతిరేకంగా, నీకు అయాసకరమైనది ఏదైనా ఉందేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 139వ కీర్తనలో చివరి వచనంలో ఆ మాట మనకు కనపడుతుంది. ఆ మాట చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. కీర్తన 139 23వ వచనం. దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనము. నీకు అయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. మనం ఏం చేయాలి? క్రీస్తు కాడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? నన్ను పరిశోధించు, నన్ను శోధించు. నీకు అయాసకరమైనది, నీకు విరోధమైనది, నీకు వ్యతిరేకమైనది, నిన్ను బాధ పెట్టేది, నిన్ను దుఃఖ పెట్టేది, నిన్ను ఏడిపించేది నాలో ఎక్కడైనా ఉన్నట్లయితే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. తీసివేయి. నీకు విరోధంగా ఉన్న ఆ బలహీనత, ఆ పాపం తీసివేసి నన్ను నిత్య మార్గమున నడిపించు. హల్లెలూయా. దేవుని కాటికి వచ్చి ప్రతిరోజు, ఆదివారం రోజు మాత్రమే కాదు, ఆయన పాద సన్నిధిలో మోకరించిన మనము ప్రతిరోజు ఆయన సన్నిధిలో మోకరించి మనము ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా, చూపులో కానీ, ఆలోచనలో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, పద్ధతిలో కానీ ఎక్కడైనా నాలో లోపం, పాపం, బలహీనత, నీకు అయాసకరమైనది, నిన్ను దుఃఖ పెట్టేది, బాధ పెట్టేది ఎక్కడైనా ఉంటే తీసివేయి. ఒక్కడి కూడా నీకు విరోధంగా ఉండకూడదు. ఎందుకంటే ఒక్కటి ఉంటే నరకమే, ఒక్క బలహీనత ఉంటే పాతాళమే, ఒక్క లోపం ఉంటే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం, దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. దేవుని నమ్మిన మనకు ఏది తక్కువ లేకుండా మన దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కదా. మనము కూడా ఒక్కరు కూడా ఏలెత్తి చూపించకుండా మనము దేవుని దగ్గర నిష్కలంకమైన భక్తి, పవిత్రమైన భక్తి, నిర్దోషమైన భక్తి, నీతి కలిగిన భక్తి దేవుని దగ్గర చేసినట్లయితే మనందరికీ దేవుని యొక్క రాజ్యంలో స్థానం దొరుకుతుంది. అందుకే యేసు ప్రభు ప్రాణం పెట్టి, రక్తం కార్చి, గాయాలు పొంది, సిలువను మోసి, నలిగి, కరిగి, ఇరిగి, దంచబడి, ఈడ్చబడి ప్రాణం పెట్టాడు. ప్రాణం ఇచ్చిన దేవుడు మన జీవితంలో ఏది కొదవ చేయడని విశ్వసించుదాం. దేవుని మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి.
ప్రతి ఒక్కరు ప్రభు పాదాల దగ్గర చక్కగా మోకరించండి. నిలువు మోకాటి మీద మోకరించండి. రెండు చేతులు జోడించి మోకరించండి. కళ్ళు మూసుకొని మోకరించండి. నీ జీవితంలో యేసయ్య పాదాల దగ్గర ఏది కొదువ ఉండకూడదు, ఏది తక్కువ ఉండకూడదు. ఎక్కడ నీవు ఎవరితో ఏలెత్తి చూపించుకోకూడదు. ఆ అధికారి ఒకటి తక్కువగా ఉంది. సాధ్య సంఘములో ప్రేమ తక్కువగా సహనం ఉంది, ఓపిక ఉంది, నిబ్బరం ఉంది, విశ్వాసం ఉంది, భక్తి ఉంది. అపోస్తులు బోధ కాకుండా వేరే బోధ బోధిస్తే ఒప్పదు. కానీ ప్రేమ లేదు. ప్రేమించే మనసు, ప్రేమించే స్వభావం లేదు, ప్రేమించే మాటలు లేవు. అందుకే నీవో నేను దేవుని పాదాల దగ్గర కొదవ లేకుండా తక్కువ లేకుండా ఆయన సన్నిధిలో మనం అందరం కూడా నిర్దోషులుగా నిలబడతా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మాయడలా కృప చూపుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో తండ్రి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కృప, నీ కనికరము, నీ తోడు, నీ సన్నిధి, నీ కాపదల మాతో ఉంచి మా నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు, ఏది తక్కువ ఉండదు, ఏది కొరత ఉండదు. ఎందుకనగా నేను నిన్ను ఆశీర్వదించాను. నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ 40 సంవత్సరములు నీవు సంచరించిన విధానమును నేను ఎరుగుదును. కాబట్టి నీకేమి తక్కువ కాదు అని మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. గొప్ప తండ్రి, నమ్మదగిన తండ్రి, కనికరమలిన తండ్రి, యేసయ్యా, మా జీవితములో ఏది కొదవ లేకుండా తక్కువ కాకుండా లేమి రాకుండా దరిద్రము రాకుండా ప్రతి విషయములో నీ కృపా కనికరమును నీ తోడు, నీ సన్నిధి మాతో ఉంచి కొదవ లేకుండా సహాయం చేశావు తండ్రి. నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ మహోన్నతుడా గొప్ప తండ్రి, తినటానికి గాని త్రాగటానికి గాని ధరించుకోవడానికి గాని ఉండటానికి గాని సంఘానికి గాని సహవాసానికి గాని ఏది కొదవ లేకుండా ప్రతిది కూడా క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును మీరు తీరుస్తూ నడిపిస్తున్న విధానమును బట్టి స్తోత్రములు తండ్రి. గొప్ప తండ్రి స్తోత్రాలు. మహోన్నతుడా స్తోత్రాలు. మహాగణుడా స్తోత్రాలు. మా నాయనా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా నాయనా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మాలో ఎక్కడైనా కొదవ ఉందేమో, కొరత ఉందేమో, తక్కువ ఉందేమో, దుఃఖ పెడుతున్నామేమో, ఆశ పెడుతున్నామేమో, బాధ పెడుతున్నామేమో. కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి. మీ పాదములకు స్తోత్రాలు. మా కొరకు రక్తం ప్రాణం పెట్టి నలిగి దంచబడి ప్రాణం పెట్టారయ్యా.
ఇన్ని మేలు చేసిన మీకు ఏమి చలించలేదు. మా స్తుతి ఆరాధన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో మా స్తుతి ఆరాధన మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.